26 కోట్ల రూపాయల వ్యయంతో తెనాలిలో 50 పడకల నూతన ఆయుష్ హాస్పిటల్ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5 ఆయుష్ హాస్పిటల్స్ లో ఒకటిగా తెనాలికి ఈ అవకాశం దక్కినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలోని కొత్తపేటలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోందని, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆయుష్ వైద్యం ఎంతో ఉపయోగకరమని అన్నారు. సుమారు 120 ఏళ్ల చరిత్ర కలిగిన పాత హాస్పిటల్ ప్రాంగణంలోనే అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కన ఈ నూతన ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ హాస్పిటల్లో అవుట్ పేషెంట్, 50 పడకల ఇన్ పేషెంట్ విభాగాలు, ఆధునిక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసే అవకాశమూ ఉందని మంత్రి తెలిపారు. తెనాలికి ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజుల్లో పాపులర్ గా ఉన్న ఒకే ఒక ఆయుధం అనాలో లేకపోతే మనం మంచి ఆరోగ్యం అనాలో దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఏ విధంగా ఒక నమ్మకంతో ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్లే వాళ్ళు. అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న మన పర్టికులర్ డ్రగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆయుర్వేదం మీద, బయాలజికల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ప్రాంతాల వారీగా ఉన్న సమస్యల్ని బేస్ చేసుకుని వాటన్నింటినీ అధిగమించుకుంటూ 100% ఇతర దేశాల్లో బాగా పాపులర్గా ఉన్న మన వెస్టర్న్ మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదం ఈ రోజున పోటీ పడుతూ ముందడుగు వేస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి 5 కేటాయించారు. అందులో మనకి గర్వంగా మనకి తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ 26 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. తెనాలి పట్టణంలో ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 120 సంవత్సరాల చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందికి అవుట్ పేషెంట్లుగా కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం. గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసాం. అయితే దాదాపు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, పడిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతో ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ 50 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరైందో దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మంచి మిత్రుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఎందుకంటే మన కోరిక మేరకు, మన రిక్వెస్ట్ మేరకు ఇమీడియట్గా మనకి శాంక్షన్ చేసి ఈ అవకాశాన్ని మనకి అందించారు. స్థలం గురించి దాదాపు 4 రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తహసీల్దార్ గారు, కమిషనర్ గారు చెక్ చేసి చివరికి ఇదైతే మనకి సూటబుల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రజలకి మరింతగా అందుబాటులో ఉండే విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో మనం చేసాం. వేరే చోట్ల కూడా మాకు స్థలం ఉండింది, కానీ అంతిమంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఎవరైతే ఈ ఔషధాలపైన, ఈ ఆయుర్వేదం పైన ఒక నమ్మకం ఉందో వాటి ద్వారా అనేక చికిత్సలు చేయొచ్చు, మందులు మనం అందించగలుగుతాం. ప్రకృతిని కూడా బేస్ చేసుకుని తయారు చేసే ఈ మెడిసిన్స్ని ఇంకా మనం పాపులరైజ్ చేయాలి, భావితరాలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనకి అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది, ఇన్ పేషెంట్ అంటే 50 పడకల ఆసుపత్రి ఉంటుంది, దీంతో పాటు లెబారెటరీస్ ఉంటాయి. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ అవసరాన్ని మేరకు కావాలనుకుంటే మనం ఇక్కడ చిన్న నర్సింగ్ కాలేజ్ లాగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా తహసీల్దార్ గారు ల్యాండ్ ఏర్పాటు చేశారు. సో ఎక్కువ అంతస్తులతోటి మనం నిర్మాణం చేసుకోవడానికి ఆ వెసులుబాటు కూడా కల్పించే విధంగా సుమారు 50 సెంట్ల భూమి మనం ఆరోగ్య శాఖకి అప్పచెప్తే వితిన్ 1 మంత్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేసుకుని దీన్ని ప్రతిపాదించిన తర్వాత అందరి ఆమోదంతో తప్పకుండా మనకి తెనాలిలో ఒక అద్భుతమైన ఆయుష్ హాస్పిటల్, 50 పడకల ఆసుపత్రి మనం తెనాలి పట్టణం మధ్యలోనే మనం ఏర్పాటు చేసుకున్నాం అనేది నిజంగా మనందరికీ ఒక మంచి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమం ప్రభుత్వం. సో మోడర్న్ మెడిసిన్తో పాటు ఎప్పటి నుంచో ఉన్న మన ఆయుర్వేదిక్ మెడిసిన్ని మరొకసారి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది.